హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి. ఎస్ సోలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ బ్లాక్ బస్టర్ హిట్ వచ్చినటువంటి సోలో బాయ్ గౌతమ్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో ఒక మంచి సక్సెస్ మీరు మాట్లాడిన మాటలన్నీ కావచ్చు. అండ్ టు బి వెరీ ఫ్రాంక్, మీ ట్రైలర్ రిలీజ్ అయిన వన్ ఆఫ్ ద ప్రెస్ మీట్లోని లైక్ ఇచ్చిన డొనేషన్స్ కావచ్చు అన్నీ బాగా కలిసి వచ్చాయనేది అనిపిస్తుంది. సో హౌ యూ ఎంజాయింగ్ దిస్ సక్సెస్? సో మోర్ దెన్ ఎంజాయింగ్ అంటే మేము ఇంకా వర్క్ మోడ్ లోనే ఉన్నాం. ఎందుకంటే మా ఫిలిం ఇంకా ఆడియన్స్ లోకి లైక్ ఇంకా రీచ్ అవ్వాలి, ఇంకా ఎక్కువ మందికి తెలియాలి. ఎందుకంటే జెన్యున్ గా వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుతుంది. అంటే ఏ సంబంధం లేకుండా చూసి నచ్చిన ఆడియన్స్ ప్రేక్షకులు లైక్ స్టూడెంట్స్ కానీ లేకుంటే ఫ్యామిలీస్ కానీ దే ఆర్ షేరింగ్ ద కంటెంట్ లైక్ సో వెల్. అండ్ ఇంకా ఎక్కువ మందికి లైక్ రీచ్ అవ్వాలని చెప్పేసి మేము కూడా ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే ఒక చిన్న ఫిల్మ్ అన్నది ఒక 2-3 వీక్స్ లైక్ సస్టైన్ అయ్యి ముందుకు వెళ్తున్నాయి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ తక్కువ ఉంటాయి బేసిక్ గా. సో ఒక 2-3 వీక్స్ సస్టైన్ అవ్వగలిగితే థియేటర్స్ లో దట్ ఈస్ ద లైక్ వెరీ హ్యూజ్ సక్సెస్ ఫర్ ఏ స్మాల్ ఫిల్మ్. సో అందుకే మా ప్రయత్నం ఆ సస్టైన్ కోసం లైక్ ఆడియన్స్ లోకి వెళ్ళడము, దెన్ ఇంకెక్కువ మందికి తెలిసేలా చేయడము, దెన్ నచ్చిన వాళ్ళకి ఇంకెక్కువ మందికి స్ప్రెడ్ చేయమని చెప్పడము. సో ఈ 2-3 వారాలు అయితే ఇంకా అసలు అయిన తర్వాతనే ఇంకా నేను దాని గురించి ఆలోచిస్తాను. అంటే హ్యాపీనెస్ కానీ దేని గురించి అయినా కానీ. వన్ థింగ్ ఏంటి అని అంటే లైక్ యాజ్ యూ టోల్డ్ అండ్ బిఫోర్ ఒక నేను లైక్ పబ్లిక్ రెస్పాన్స్ లో చూసేటప్పుడు సో మేము కూడా ట్రోల్ చేసేవాళ్ళం, మేము కూడా బుల్లింగ్ చేసేవాళ్ళం. అండ్ దట్ ఎఫెక్ట్స్ యూ సో మచ్ బిగ్ బాస్ లో. సో దాని నుంచి బయటికి రావడానికి చాలా టైం పట్టింది. సో సోలో బాయ్ మూవీ ఎంత వరకు అది ప్లస్ అయింది మీకు ఆ ట్రోలింగ్స్ నుంచి కావచ్చు, బుల్లింగ్స్ నుంచి కావచ్చు బయటికి రావడానికి? అంటే సోలో బాయ్ మూవీ అని కాదు, యాక్చువల్లీ నాకు బిగ్ బాస్ సీజన్ 8 తర్వాతనే నేను ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్కి వచ్చేసాను. అంటే మనం ఇప్పుడు నేను సీజన్ 7 అప్పుడు ఐ వాజ్ రిలేటివ్లీ న్యూ ఇండస్ట్రీకి. దాని తర్వాత స్లోగా బయట ఏంటి ప్రపంచం అని, దెన్ మనకి పడే కొద్దే కదా మనం కూడా బలంగా తయారవుతాం. సో చాలా ఓపిక పెరిగి నేను స్లోగా దాన్ని లైక్ అధిగమించుకొని ముందుకు వచ్చేసిన. సో సోలో బాయ్ ఫిల్మ్ అన్నది ఏంటంటే వెరీ వెరీ జెన్యున్ ఎఫర్ట్. అండ్ నేను ఒక్కనే కాదు, లాట్ ఆఫ్ పీపుల్ వర్ ఇన్వాల్వ్డ్. చాలా మంది డెబ్యూటెంట్స్, డిఓపి కానీ డైరెక్టర్ కానీ అందరు డెబ్యూటెంట్స్ చాలా వాళ్ళు కష్టపడి చేసిన ఫిలిం. అండ్ నాకు ఒక లైక్ రీలాంచ్ కైండ్ ఆఫ్ ఫిలిం. సో వీ హ్యావ్ టు గివ్ ఇట్ అవర్ బెస్ట్ షాట్ అండ్ ఆడియన్స్కి రీచ్ చేయాలని ఆ తపన ఉండే మాకు. సో అది జెన్యున్లీ ట్రాన్స్లేట్ అవుతున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ సీజన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్, సీజన్ 9 వాజ్ స్టార్టింగ్ అండ్ చాలా వరకు ఈసారి కామన్ పీపుల్ని కూడా ఆడియన్స్ని కూడా తీసుకురాబోతున్నారు. కాకపోతే కొంచెం ఇది కాంట్రవర్సీ అవ్వచ్చు, బట్ జస్ట్ టెల్ మీ యువర్ ఒపీనియన్. ఒకసారి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక జెన్యున్ పర్సన్, ఒక కామన్ పర్సన్ని తీసుకొచ్చాక ఆ సీజన్లో చాలా ఇష్యూస్ జరిగినాయి కొన్ని రోజులు. అంటే లైక్ ఆ సీజన్ ఎఫెక్ట్ నెక్స్ట్ సీజన్కి పడింది. సో మీ ఒపీనియన్ ఏంటి, ఎలా ఉండబోతుంది? ఒక కామన్ ఆడియన్స్ అనేది బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? అలా ఏం లేదంటే లైక్ ఎవరైనా ఇప్పుడు ఆర్టిస్ట్ అనేవాడు కూడా కామన్ పీపులే కదా, వాళ్ళు అక్కడి నుంచి వస్తారు కదా. ఇక్కడ నేనేదో ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేదు, నేను కామన్ పర్సన్ యాక్చువల్లీ. సో కానీ ఒక్కొక్కరిని ఒక్కొక్క కేటగిరీలో అలా ప్రొజెక్ట్ చేసి పంపిస్తారు కాబట్టి ఆడియన్స్కి అలా అనిపించింది అప్పుడు. కానీ ఎవ్రీ వన్ ఈజ్ లైక్ కామన్ పీపుల్ ఓన్లీ. అండ్ అది ఏం జరుగుతుందని నిజంగా అది జరిగే వరకు తెలియదు. ఎందుకంటే బిగ్ బాస్ ఈజ్ మోర్ లైక్ సిచ్యువేషన్. అంటే ఆ సిచ్యువేషన్ వచ్చే వరకు ఏం జరుగుతుందని తెలియదు. ఎలా రియాక్ట్ అవుతారు ఆ సిచ్యువేషన్కి కంటెస్టెంట్స్, ఎలాంటి కంటెస్టెంట్స్ వస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో అవన్నీ కలిపి ఇట్ విల్ డిసైడ్, బట్ ఐ కాంట్ టెల్ దట్, ఐ కాంట్ ప్రెడిక్ట్. ఓకే, సో ఇన్నాళ్ళు సోలో బాయ్ ఎప్పుడప్పుడు రిలీజ్ అవుతుందా అని యు ఆర్ వెయిటింగ్. సో రిలీజ్ అయ్యింది అండ్ ఒక మంచి సోల్ఫుల్ ఎంటర్టైన్మెంట్ సక్సెస్ వచ్చింది. అపార్ట్ ఫ్రమ్ యువర్ మూవీ, ఏ సినిమా కోసం గౌతమ్ గారు ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు అండ్ యూ జస్ట్ వాంట్ టు గో అండ్ ఎంజాయ్ ద మూవీ? నెక్స్ట్ అయితే హరిహర వీరమల్లునే. ఎందుకంటే నేను ట్రైలర్ చూసిన, ఐ బీన్ వెయిటింగ్ ఫర్ దట్ ఫిల్మ్ ఫ్రమ్ ఎ వెరీ లాంగ్ టైమ్. అది అనౌన్స్ అయినప్పటి నుంచి ఎన్నో ఇయర్స్ నుంచి. సో అంత హ్యూజ్ క్యాన్వాస్ లో వాళ్ళు చేసి, పవర్ స్టార్ ఫ్యాన్ నేను. సో ఆయనని ఒక మైథలాజికల్ రోల్ లో చూడబోతున్నా అని చెప్పేసి ఆన్ స్క్రీన్. సో ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. ఫస్ట్ డే మార్నింగ్ షో డెఫినెట్లీ వెళ్తా. పవర్ స్టార్ ఫ్యాన్స్ నేను వచ్చేస్తున్నాను, నాతో కలిసి చూడండి మీరు కూడా. ఓకే, ఎక్కడైనా అంటే లైక్ థియేటర్ లో వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా ఒక చిన్న భయం ఉంటుందా? అరే ఇప్పుడు మనం కొంచెం అంటే లైక్ మూవీస్ చేస్తున్నాము, బిగ్ బాస్కి వెళ్ళాం, జనాలు గుర్తుపట్టేస్తారని ఎంజాయ్ చేయకుండా కామ్ గా కూర్చొని చూస్తారా, లేకపోతే ఎవరు చూస్తే మనకేందిరా భయం అని చెప్పి ఎంజాయ్ చేస్తారా? అంటే అదే నేను లైక్ అట్లేం లేదంటే నాకు కొంచెం ఇంతకుముందు ఇబ్బంది ఉంటుండే. అంటే అందరి నన్ను వేరే వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కొంచెం ఇబ్బంది పడే కైండ్ ఆఫ్ పర్సన్. స్లోగా అలవాటు అయిపోయింది ఇంకా. అండ్ సోలో బాయ్ విషయానికి వస్తే ఇట్స్ కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అండ్ ఇందాక సతీష్ గారితో మాట్లాడినప్పుడు నేను సినిమా తీస్తే ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి కూర్చొని చూసే సినిమాలు అంటారు. బట్ వాట్ అబౌట్ గౌతమ్ గారు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఎలా చేస్తారు? అంటే లైక్ ఈ మధ్యకాలంలో నేను విన్న కొంతమంది దగ్గర నుంచి ఏంటంటే మనకు అవకాశాలు వస్తున్నాయి, ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయాలి అని చాలా మంది అంటూ ఉంటారు. సో వాట్ ఈస్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆన్ దాట్? డెఫినెట్లీ. అంటే లైక్ ఇప్పుడున్న పాయింట్ ఆఫ్ టైంలో
అంటే ఒకప్పుడు సినారియో వేరు, ఇప్పుడు సినారియో వేరు. సో లైక్ ఐ వాంట్ టు ట్రై డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్మ్స్, డిఫరెంట్ జానర్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్. సో అంటే నాకు పొటెన్షియల్లీ నేను దానికి ఎంత హెల్ప్ అవుతున్నా, ఆ క్యారెక్టర్ పొటెన్షియల్ నాకు ఎంత హెల్ప్ అవుతుందన్న గివ్ అండ్ టేక్ ఏదైతే ఉంటుందో అది నాకు, ఇఫ్ ఇట్ మేక్స్ సెన్స్ ఐ విల్ డూ. ఓకే దెన్ ఫైనల్లీ ఇది కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. ఇప్పటివరకు మిమ్మల్ని ఎవరు అడిగి ఉండరు. వాట్ అబౌట్ గౌతమ్స్ మ్యారేజ్? ఎలాంటి అమ్మాయిని కోరుకుంటారు? బికాస్ సోలో బాయ్లో చాలా వరకు ఇద్దరు అమ్మాయిలు ఆల్రెడీ మోసం చేశారు కాబట్టి, సో గౌతమ్ గారు పర్సనల్ లైఫ్లో ఎలాంటి అమ్మాయి రావాలని కోరుకుంటున్నారు? మంచి పర్సన్ అయితే చాలు. క్వాలిటీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ సార్. అండర్స్టాండింగ్ పర్సన్ అయి ఉంటే సరిపోతుంది. కానీ మ్యారేజ్ అనేది థాట్స్ ఇప్పుడే లేవు. వస్తే ఫస్ట్ మీకే చెప్తా. అవునా? ఇలా ఎంతమందికి ఫస్ట్ మీకే చెప్తా అని ఉంటారు. ఎనీవేస్ ఓకే, ఎంజాయ్ ద మూమెంట్ అండ్ ఎంజాయ్ ద సక్సెస్ ఆఫ్ సోలో బాయ్. సో టీమ్ మొత్తం చూస్తున్నారు కదా, ఆల్రెడీ వెయిటింగ్ అనమాట. సో ఎంత తొందరగా మమ్మల్ని వదిలేసి మేము ఎంజాయ్ చేస్తాం అని చెప్పేసి. ఎనీవేస్ వీఆర్ వెయిటింగ్ మోర్ మూవీస్ లైక్ దిస్. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుసుకుందాం. సబ్స్క్రైబ్ టు సినీఫ్లెక్స్.